ఆలనా పాలనా చూడటానికి అమ్మ లేదు, ఆటపాటలు నేర్పించడానికి నాన్న అందుబాటులో లేడు. ఆశ్రయం కల్పించిన అనాథ శరణాలయమే ఆ బాలిక ప్రతిభా పాఠవానికి వేదికైంది. ఆన్లైన్లో కీబోర్డు సాధన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. క్రీడల్లోనూ రాణిస్తోంది జ్యోతి సహారిక. ప్రతిభకు పేదరికం అడ్డు కాదనేందుకు నిదర్శనమే కీబోర్డ్ మీద చక్కగా సరిగమలు పలికిస్తున్న జ్యోతి సహారిక. పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన జ్యోతి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఉన్న అనాథల్లా మిగిలారు జ్యోతి, ఆమె చెల్లి. ఇక బంధువులే ఇద్దరినీ బ్రాహ్మణ కోడూరులోని చైల్డ్ అనాథ శరణాలయంలో చేర్పించారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతి చదువుతో పాటు సంగీతంపై ఆసక్తి చూపేది. అనాథ శరణాలయం నిర్వాహకులు జ్యోతి ఉత్సాహాన్ని గుర్తించి ప్రోత్సహించారు. ఆన్లైన్లో శిక్షణ ఇప్పించారు. అలా నిరంతర సాధన చేసిన జ్యోతి ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లో నిర్వహించిన సంగీత బృంద ప్రదర్శనలు సత్తా చాటింది. గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన టీంలో నిలిచింది. ఇటీవల విజయవాడ హలోల్ సంగీత పాఠశాలలో నిర్వహించిన అచీవర్స్ మీట్లో జ్యోతికి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ అందజేశారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే నేర్చుకుంటాను. ఆన్లైన్ క్లాస్ జరుగుతూ ఉంటుంది, అందులో నేర్చుకుంటాను. ప్రతిరోజు 1 గంట ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇది వాయటం వల్ల బాగానే ఉంటుంది. అలాగే చదువు మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. కీబోర్డ్తో పాటు అలాగే మొన్న May 4 కర్నూలులో జరిగిన బేస్బాల్ సెలక్షన్స్లో కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. సంగీతంలోనే కాదు, క్రీడల్లోనూ జ్యోతి సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు జిల్లా, రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో పతకాలు సాధించింది. ఈ నెల 5 నుంచి 7 వరకు కర్నూలు కేంద్రంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూనియర్ బేస్బాల్ టోర్నీలో ఉత్తమ ప్రతిభ చూపింది. ఈ నెల 24 నుంచి 29 వరకు ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి సబ్ జూనియర్ బేస్బాల్ పోటీలకు రాష్ట్రం తరపున ఎంపికైంది. జ్యోతికి అవసరమైన ప్రోత్సాహం మొదట్నుంచి అందిస్తున్నామని, స్పాన్సర్లు ఎవరైనా ముందుకొస్తే మరింత ఎదిగే అవకాశం ఉంటుందని అనాథ శరణాలయ నిర్వాహకులు కోరుతున్నారు. మ్యూజిక్ 3 నేర్చుకున్నారు. అప్పుడు ఎంట్రీ ఫీజు కట్టడానికి 5,000 అవసరం అయ్యి ఒక్కరికే కట్టగలిగాం. అందువల్ల ఈ అమ్మాయికి ఒక్కతే మేము ఎంట్రీ ఇచ్చాము. మిగతా ఇద్దరికి ఆర్థికంగా అప్పుడు ఇబ్బంది అయ్యి పెట్టలేకపోయాం. సో ఈ అమ్మాయి ఆ మ్యూజిక్ కాంపిటీషన్లో 2,000 మంది పార్టిసిపేట్ చేస్తే 772 మంది చిల్లర వరకు ఫిల్టర్ చేశారు. అందులో ఈ అమ్మాయి కూడా గ్రూప్ పార్టిసిపేషన్. ఈ అమ్మాయికి మేము ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇప్పించాం. ప్రతి వారంలో 2-3 సార్లు ఆన్లైన్లో కోచింగ్ ఇస్తారు. ఇందులో పూర్తిగా అమ్మాయి సాధించిందని కాదు, కానీ ప్రారంభం మా సంస్థకు కూడా ఇది ఒక గొప్ప గర్వకారణం. ఎందుకంటే అనాథ పిల్లలంటే ఎవరు పట్టించుకోరని కాదు, కానీ సమాజంలో వాళ్ళు కూడా అందరితో పాటే అనేది వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది. ముందు చెస్ బాగా ఆడేది, బేస్బాల్ వాళ్ళ స్కూల్లో నేర్పిస్తున్నారు. మేము దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి స్టేట్ లెవెల్లో మొన్న కర్నూలులో జరిగిన దానికి సెలెక్ట్ అయింది నేషనల్స్కి. చదువుతో పాటు సంగీతం, క్రీడల్లో రాణిస్తున్న జ్యోతి సహచర పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.